దేవుని సన్నిధికి వెళ్ళే ధైర్యం ఎవరికి ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వాక్యం చివరకు అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ ఉదయకాల సమయం ముందు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30:21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకై ధైర్యము తెచ్చుకునేవాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు అనగా ఈ వాక్యం కంపల్సరీ నెరవేరుతుందని దీని అర్థము. మనం ఈ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, యిర్మీయా గారు ఈ 30 అధ్యాయం రాసే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఎంతగానో బందీ అయి ఉన్నారు. వారు ఎంతగానో కష్టాల్లో ఉన్నారు. వారు తమ దేశాన్ని, వారి యొక్క దేవాలయాన్ని, వారి యొక్క స్వేచ్ఛను కోల్పోయి ఎంతగానో నిరాశలో ఉన్నారు. ఈ నిరాశలో ఉన్న సమయంలో దేవుడి వరకు ఈ విధంగా సెలవివ్వడం అనేది జరుగుతుంది. ఏమనంటే, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడు ఎవడు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ధైర్యము అనే పదం మనం అండర్లైన్ చేసుకున్నట్లయితే, మూల భాషలో దీని అర్థం తమ హృదయాలను దేవుని వైపు తిప్పుకోవడం, లేదా తన ప్రాణాన్ని బలంగా పెట్టి దేవుని వద్దకు రావడం. ఎందుకు ఈ మాట ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందంటే, సాధారణ మానవులు ఎవరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మయందు నిలబడలేరు. ఎందుకంటే మనుషులు అందరూ కూడా తప్పులు చేసి పాపమును అతిక్రమించి పాపగస్తులై ఉన్నారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మను నిలవబడాలంటే వారు ఏ పాపము చెయ్యని వారే ఉండాలి. వారు ఏ పాపము చెయ్యని వారే ఉన్నవారు ఎవరంటే మెస్సయ్య. మెస్సయ్య అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, త్వరలో రాబోయే మెస్సయ్య గురించి మనకు తెలియజేస్తుంది. ఈ త్వరలో రాబోయే మెస్సయ్య ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక వాగ్దానము నెరవేర్చడానికి ఈ యొక్క లేఖనం అనేది మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ యొక్క లేఖనము ఎంతగానో మరి ఆయన రాకడ గురించి మనకు ఎంతగానో తెలియజేస్తుంది. అందుకే రాబోయే రాజు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ పరిశుద్ధుడు కాబట్టి ఆయన ద్వారానే మనం దేవుని సన్నిధికి మనం చేరుకోగలమని మనకు ఇది తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళాలంటే సంపూర్ణ పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు గల వారు ఎవరు? ఏ పాపము చెయ్యని వారు, ఏ పాపమును నెరగని వారు, ఏ పాపమును చెయ్యని వారు, మరి ఎటువంటి దోషములు చెయ్యని వారు, వారు మాత్రమే దేవుని వద్దకు చేరుకోగలరు. అంతే ఇక్కడ అది ఎవరైతే చేరుకోగలరో వారి గురించి ఈ యొక్క వాగ్దానం అనేది చెప్పడం జరిగింది. అది ఎవరైతే చేరుకోగలరంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన వద్దకు చేరుకోగలరు. ఆయన ద్వారానే మనం దేవుని వద్దకు మనం వెళ్ళగలం. ఆయన ద్వారానే మనం దేవుని సన్నిధికి మనం చేరుకోగలం. అందుకని నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు పరలోక రాజ్యము చేరుకోలేరు. ఆయన ద్వారా మాత్రం మనం చేరుకోగలం. ఆయన ద్వారా మనం చేరుకోవాలంటే కొన్ని నిబంధనలు అనేది మనం పాటించాలి. ఆయన ఎలా అయితే పరిశుద్ధులై ఉన్నారో మనం కూడా అలాగే పరిశుద్ధులమై మనం ఉండాలి. పరిశుద్ధులుగా మనం జీవించాలి. మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు, మనం చేసినవన్నీ కూడా మనం ఆయన యందు విడిచిపెట్టి ఆయన క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపపడి ఆయన అడిగినట్లయితే ఆయన మనను చేరదీస్తాడు. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను, నేను వారిని చేరదీసేదను. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, నేను వారిని చేరదీసేదను. యేసుక్రీస్తు ప్రభు మనల్నంట చేరదీస్తారంట. మనం చేరదీయడానికి ఆయన ఎంతగానో ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఆయన యొద్దకు వెళ్ళడానికి నువ్వు సంపూర్ణ మద్దతు ఇస్తున్నావా? ఆయన యొద్దకు చేరుకోవడానికి నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు అసలు నిజ దేవుడిగా నువ్వు చూస్తున్నావా? ఆయన దేవుడని నువ్వు విశ్వసించినట్లయితే ఆయన యొద్దకు నువ్వు చేరుకోగలుగుతావు. ఆయన నిన్ను చేరదీయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు చేసిన పనులు బట్టి, నువ్వు చేసిన సత్క్రియలు బట్టి నీవు ఆయన యొద్దకు నువ్వు చేరుకోలేకపోతున్నావు. ఇక్కడ చూడండి, మనుషులు నిన్ను ఒకనొక సమయంలో చేరదీయకపోవచ్చు, కుటుంబ సభ్యులు నిన్ను చేరదీయకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నీ చెయ్యి పెట్టుకొని ఉంటాను, నేను చేరదీసేవాడును నేను అని చెప్పి అంటున్నాడు. ఇక నా కీర్తనదారుడు ఒక గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే,
నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేరదీయును. అంటే ఒకనొక సమయంలోని తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను చేరదీస్తాడంట. చూడండి, లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండరు. ఏదో కేవలం తమ పిల్లలనే చెప్పుకుంటారు, కానీ వారి మీద ఇష్టం ఉండదు, వారి మీద ప్రేమ ఉండదు, వారిని ఎంతగానో వారు పట్టించుకోకుండా వారిని చేరదీయరు. కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉంటారు, వారిని చేరదీసేవారు ఎవరు కూడా ఉండరు. అలాంటినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను చేరదీస్తానని చెప్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే నేను అంటున్నా, అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది తల్లిదండ్రులు చాలా మంది పిల్లలను ఎంతగానో ఆప్యాయంగా చూసుకునేవారు చాలా మటుకు తక్కువ. అలాంటినప్పుడు వారు ఎంతో ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతూ, నేను ఇంక ఒంటరి వాడినా, నాకెవరు లేరా, నన్ను చేరదీసేవారే లేరా, నన్ను ఆదరించేవారే లేరా అని చెప్పి ఎంతగానో బాధపడే మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం అనేది చేస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను చేరదీస్తాను, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా నేను నిన్ను విడిచిపెట్టని చెయ్యి నేను ఎన్నడూ విడువను అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు నేను మాట చెప్పానంటే, సమూయేలు గారు యెషయా బిడ్డలను అందరినీ తీసుకురా, వారిలో నేను ఒకరిని రాజుగా నియమిస్తాను అని చెప్పడం జరిగినప్పుడు తన బిడ్డలందరినీ తీసుకొచ్చాడు, కానీ తన చిన్న కుమారుడైన మరి దావీదు గారినైనా తీసుకురాలే. అప్పుడు సమూయేలు గారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు అప్పుడు ఇంకో కుమారుడు ఉన్నాడని చెప్పడం అనేది జరిగింది. అంటే దావీదు గారి పట్ల ఆయనకు ప్రేమ లేదా అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఉన్న ఎక్కువ తన పెద్ద కుమారులకు ఇవ్వడం అనేది జరిగింది తప్ప చిన్న కుమారుడికి ఇవ్వడం అనేది లేదు. కానీ ఇక్కడ దేవుడు దావీదు గారిని గుర్తించి సమూయేలు గారి ద్వారా ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క దేశానికి ఆయన రాజు అయ్యాడు, ఆ యొక్క గోత్రానికి ఆయన రాజు అయ్యాడు. సరే, నేను ఎవరూ గుర్తించడం లేదు, నేను ఎవరూ పట్టించుకోవడం లేదు, నేను చిన్నవాడినే, నన్ను ఎవరు చూడడం లేదు అని చెప్పి నిరాశలో ఉన్నావా? లేదంటే కుమిలిపోతున్నావా? నిన్ను ఈ లోకంలో ఉన్న ప్రజలు చూసినా చూడకపోయినా, నేను ఈ లోకంలో ఉన్న బంధువులను చూసినా చూడకపోయినా, నేను ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నిన్ను చూసినా చూడకపోయినా, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ఎప్పుడూ గుర్తిస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఆయన చేరదీస్తాడు. నువ్వు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి అర్హుడువా కాదా అన్న ఆలోచన నువ్వు చేసుకున్నట్లయితే, నీలో ఏ పాపము లేనప్పుడు, నీలో పరిశుద్ధత కలిగి నువ్వు జీవించినప్పుడు, నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఎంతగానో నువ్వు అర్హుడవు అవుతావు. ఒకవేళ నీలో ఎన్ని పాపములున్నా, ఒకవేళ నీలో ఎన్ని దోషములున్నా, నీవు ఆయన వద్దకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన నీ పాపములన్నిటిని క్షమిస్తాడు. ఎందుకంటే నీ పాపముల కోసమే ఆయన మరణించడం అనేది జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఒక గృహం వద్దకు ఆతిథ్యం తీసుకోవడానికి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఆ కుటుంబంలోని ఒక వ్యాధి సంభవించిన ఒక వ్యక్తి ఉండడం అనేది చూస్తాం. లూకా సువార్తలో ఉంటుంది, 14వ అధ్యాయం తర్వాత చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. జులోడయ వ్యాధి వచ్చిన ఒక స్త్రీ ఉంటుంది. దాన్ని డ్రాప్సీ అని కూడా మనం అంటాం. అది ఎలా ఉంటుందంటే, శరీరం అంతా ఏదో పొగ్గుపోయినట్టు, శరీరం అంతా కొంచెం కుళ్ళిపోయినట్టు, అవన్నీ చూడడానికి ఎంతో అసహ్యకరంగా, చూడడానికి ఎంతో మనకు వాంతికి వచ్చే, మన భాష చెప్పుకోవాలంటే వాంతికి వచ్చే విధంగా ఆమె యొక్క శరీరం అనేది ఉండడం అనేది జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చేరదీశారు. అక్కడ ఉన్న శాస్త్రుల వారు ఈరోజు పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, ఆదివారం విశ్రాంతి దినము, నువ్వు ఇక్కడ ఈరోజు ఆమెను స్వస్థపరచడానికి ఏమాత్రమును లేదు, ధర్మశాస్త్రము నువ్వు మీరినట్లు అవుతావు అని చెప్పి అన్నప్పుడు కూడా ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఆమెను చేరదీయడం అనేది జరిగింది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ శరీరము బాగోకపోయినా, నువ్వు ఏ విధంగా ఉన్నా నిన్ను ఆయన చేరదీస్తాడు. ఆయన ప్రేమ అలాంటిది కాబట్టి నిన్ను ఆయన చేరదీయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన సన్నిధికి చేరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడు చూసినా దేవుణ్ణి దూషించడం,
ఎప్పుడు చూసినా దేవుణ్ణి అవమానపరచడం, ఎప్పుడు చూసినా దేవుని నమ్ముకున్న బిడ్డల మీద నువ్వు ఎప్పుడు వారిని దూషిస్తూ, ఎప్పుడు వారిని అవమానిస్తూ ఉంటున్నావా? కానీ నువ్వు ఒక్కసారి దేవుడి మందిరానికి వచ్చావంటే దేవుడిని ఎంతగానో చేరదీస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. చివరిగా నేను మీ అందరికీ ఒకటి చెప్తాను, దేవుడు మనల్ని ఎంతగానో చేరదీస్తాడు అని ఇక్కడ వాగ్దానం చేశాడు కదా, నిజంగా ఆ వాగ్దానాన్ని తగినట్లుగా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు. కానీ మనమే దాన్ని కోల్పోయి మన జీవితంలో అనేక తప్పులను, అనేక తప్పుడు మార్గంలో నడుచుకుంటూ ఈ లోక ఆశల్లో మనము మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి లోక ఆకర్షణ వైపు కాకుండా దేవుని ప్రేమను గుర్తించి, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను లోక ఆశల మీదకి వెళ్ళకూడదు అని చెప్పి నువ్వు దేవుడి వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను ఇప్పుడు కూడా చేరదీస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన మార్గంలోకి వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆయనలో నువ్వు ఫలించే విధంగా నిన్ను ఎన్నుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను ఆయన చేరదీశాడు, ఎంతోమందిని గుర్తించాడు, ఎంతోమందిని మరి ఎన్నో విధాలుగా ఆయన గొప్ప ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టాడు. బైబిల్ గ్రంథంలోనే కాదు, నిత్య జీవితంలో కూడా ఆయనను నమ్ముకుని ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతోమంది అయినా అనేక స్థానాల్లో, ఉన్నతమైన స్థానాలు అయినా నిలవబెట్టడం అనేది జరిగింది. ఇక్కడ అనేకమైన స్థానంలో, ఉన్నతమైన స్థానం అంటే లోకరీతిగా కాకుండా మరి ఆత్మీయతంగా కూడా ఆయన ఎంతగానో అనేక మందిని ఎన్నుకున్నాడు. ఆత్మీయంగా ఎంతోమందిని ఆయన బలపరిచాడు. ఎంతోమంది ఆయనను నమ్ముకుని తమ జీవితాలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను కట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతో సంతోషంగా జీవించేవారు ఉన్నారు. మరి అలాంటి వారి లిస్టులో నువ్వు కూడా ఉండాలంటే ఈరోజు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నిజరక్షకుడు ఆయనని ఎరిగి విశ్వసించినట్లయితే దేవుని యొద్ద నువ్వు చేరుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారే మనకు మార్గం. ఆ మార్గంలో మనం నడుచుకున్నట్లయితే మనం ఎంతగానో ప్రతిదినము ఆయన యందు సంతోషిస్తాం. ఆ సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో ఆ సంతోషం మనకు దొరుకుతుంది. మరి ఈరోజు విశ్రాంతి దినము, మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి నువ్వు వెళ్ళడమే కాకుండా నీతో పాటు మరి అనేక మందిని తీసుకువెళ్ళడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అన్యులకు కూడా ఈ యొక్క వార్తలను నువ్వు తెలియజేసి ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని నువ్వు తెలియజేసి చెప్పినట్లయితే వారు కూడా తెలుసుకుని ఈ లోకంలో ఈ యొక్క పాపంలో పడిపోకుండా ఎంతగానో వారు కూడా తమ జీవితాలను కట్టుకునే అవకాశము నీ ద్వారా ఒక గొప్ప అవకాశం అనేది కలుగుతుంది. ఈరోజు మరి ఎవరు కూడా దేవుడి సన్నిధిని పోగొట్టుకోకండి. ప్రతి ఒక్కరూ దేవుడి మందిరానికి వెళ్ళి దైవజనులు చెప్పే వాక్యం ద్వారా తమ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలని, తమ కుటుంబంలో గొప్ప వెలుగుతో నింపుకోవాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను నాయన. మమ్మల్ని చేరదీసేవాడు నీవేనయ్యా. నీ మందిరానికి రావడానికి ఎవరు అర్హులు కాదో తండ్రి నాయన మాకు తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా. నాయన మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ ఏ రోగంతో బాధపడుతున్నప్పుడు ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని చేరదీసే గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ మమ్మల్ని చేరదీసేవారు లేరయ్యా. కానీ నీవు మమ్మల్ని ఎంతగానో ఆదరించి మమ్మల్ని తండ్రి నాయన చేరదీసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నాయన ఈ లోకంలో మేమైనా కోల్పోయి ఉన్నామేమో నాయన, వాటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరి జీవితంలో తండ్రి ప్రభు నాయన ఏదైతే బాధలతో ఉన్నారో, మరి ఎవరైతే ఏదైతే సమస్యలతో ఉన్నారో వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి జీవితంలో గొప్ప మేలును, గొప్ప వెలుగును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే.